ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి చేసుకున్నాడు. ఆయన మా జిల్లా, నా సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారు నియమించుకున్నారు. అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా. అయితే నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని 6 మంత్రులు రాజీనామా చేయాలి, మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి, యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5 ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే, ఒకే ఒక్క నాయన నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే, మీరు నేను చెప్పేది నమ్మరు, ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకట్ ముచ్చట కాదు. అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని, ఆడ అది కూడా లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఇంకోటి లేకుండా, సొంత దస్తూరితో తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితోని చేతిరాతతో రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు, ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి, అన్నా నువ్వు చెప్పినావు, కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పినావు, ఇగో నేను 5 నిమిషాల్లో రాజీనామా చేసినా అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన నరసింహారెడ్డి గారు. అంటే అంత గొప్ప వ్యక్తి. సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. ఆనాడు 2001 సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నిక కొట్లాడాలన్నప్పుడు నేనున్న కదా మీకు ఎందుకు అని చెప్పి ముందుకు వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా కూడా నిలబడి, ఆ రోజు ఇంకా మన పార్టీ ఇక్కడ బలంగా లేదు హైదరాబాద్లో, కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నేనున్నా అని ముందుకు వచ్చిన నాయకుడు నరసింహారెడ్డి గారు. ఎందుకంటే జీవితంలో జయాలు, అపజయాలు, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ధీరోదాత్తంగా నిలబడాలి, ముంగటి కోతనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు. ఎత్తుకున్న జెండాను దించకుండా మరి మరణించేదాకా కొట్లాడిన నాయకుడు. కేసీఆర్ గారికి ఒక అన్నగా, నరసన్నగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలుచుకునేది. ఎక్కడనో నరసన్న అంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పే మాటలు, అట్లా కాదన్నా ఇట్లా మస్తుగా చూసినాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు పెద్దలు కేసీఆర్ గారికి, వారికి ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి. ఇవాళ వారు మన మధ్యన లేకపోవడం బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి వారి పేరున మనము ఏదైతే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఒక బ్రహ్మాండమైన స్టీల్ బ్రిడ్జ్ కట్టుకున్నామో కేసీఆర్ గారే చెప్పారు స్వయంగా, ఖచ్చితంగా దానికి నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టండి అని చెప్పి ఆ బ్రిడ్జికి కూడా పెట్టుకొని వారి పేరు ముషీరాబాద్ నియోజకవర్గంలో కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఒక ఉక్కు మనిషికి ఉక్కు బ్రిడ్జి ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పి ఆ స్టీల్ బ్రిడ్జికి కూడా వారి పేరు పెట్టుకున్నాం. అట్లాగే వారి కుటుంబానికి కూడా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. వారు దేవేందర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత తల్లడిల్లినారో మా అందరికీ కూడా తెలుసు. ఆరోగ్యపరమైన సమస్యలు, నరసింహారెడ్డి గారు వారి సతీమణి వరుసగా మరి ఇబ్బందులు పాలు కావడం, ఇవన్నీ కూడా కుటుంబాన్ని కొంత మనోవేదనకు గురి చేసినాయి. కానీ తప్పకుండా ఒక సోదరుడిలాగా దేవేందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అండగా ఉంటాం. నరసన్న ఆత్మ శాంతికై, కార్మికుల అభ్యున్నతికై, తెలంగాణ అభివృద్ధికై అందరం కూడా మనస్ఫూర్తిగా పాటుపడతాం. కలిసి